నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 4 మృతి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో అమరవీరులకు జల నీరాజనం. సాధనా దీక్షకులు కేసీఆర్ కు జేజేలు. ఉల్లి ధరల పెరుగుదలపై చంద్రబాబు లోకేష్ నిరసన. ఉల్లి ధరలు దిగొచ్చే వరకు మా పార్టీ పోరాడుతుందన్న చంద్రబాబు. కలర్ఫుల్ గా సాగిన వైజాగ్ గోయింగ్ పింక్ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి నది తీరం నుండి నీటిని తీసుకుని వెళ్లి హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో అమరవీరులకు జననీరాజనం చేయబోతున్నామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమం మొదలైంది నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపైనే అని అన్నారు. ఇందులో ప్రధానమైన డిమాండ్లు నీలే అని కొనియాడారు. సముద్రంలో కలిసే నీటిని ఒడసిపట్టి తెలంగాణ భూములన్నీ పచ్చదనంతో వెల్లివిరిసేయాలని దృఢ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన శుభ సందర్భంగా కాళేశ్వరం నీటితో అమరవీరులకు జలనీరాజనం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వాటర్ తీస్తాను. కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై కాళేశ్వరం. రైట్ అన్న. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం గౌరవ తెలంగాణ ఉద్యమ మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడి అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నామని ప్రకటించినటువంటి దినం ఈరోజు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరులకు జల నీరాజనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. సుజలాం సుఫలాం తెలంగాణం కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో అమరవీరులకు స్తూపానికి జల నీరాజనం కార్యక్రమాన్ని ఈరోజు కాళేశ్వరం నీటితోని ఈరోజు హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి జల నీరాజనం చేయడానికి ఈరోజు గోదావరి నది తీరం నుండి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగినటువంటి ఉద్యమంలో 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి గౌరవ తెలంగాణ ఉద్యమ మహానేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడు భూములన్నీ సస్యశ్యామలం కావాలని అపర భగీరథ ప్రయత్నం మొదలుపెట్టి కాళేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రాంతానికంతా కూడా నీటితో పచ్చదనంతో వెళ్లి విరిసే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఆనాడు అమరవీరులు ఎన్నో తూటాలకు, లాఠీలకు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని మొట్టమొదటిగా నీళ్లకు సంబంధించినటువంటి ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో జలసాధన ఉద్యమం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రజల ఆకాంక్షను నెరవేర్చిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసమే ఆ అమరవీరుల త్యాగాలకు తప్పకుండా ఆత్మలు శాంతి చేకూరాలంటే ఈ యొక్క నీటితోని వాళ్ళ స్తూపాలను ఇలా మేము ప్రత్యేకంగా జలంతో
ఇలా వాళ్ళకు అభిషేకం చేయబోతున్నామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ విధంగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా బయలుదేరి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులమందరం కూడా ఈరోజు హైదరాబాదు బయలుదేరి అక్కడ అభిషేకం జల నీరాజనం చేయబోతున్నామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడికే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 4 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బిక్కనూరు మండలం జంగంపల్లి శివార్లో ఈ దుర్ఘటన జరిగింది. నిజామాబాద్ కోటగల్లీలోని పద్మానగర్ రోడ్ నంబర్ 3కి చెందిన లావణ్య, రోషిని తల్లి కూతుళ్లు కాగా నవీపేటకు చెందిన ప్రశాంత్ సుధీల్గా గుర్తించారు. అరుణ్ అనే వ్యక్తి ఇరాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డివైడర్కు బలంగా ఢీకొట్టడంతో కారులో మృతదేహాలు ఇరుక్కుపోగా వెల్డింగ్ కట్టర్ మిషన్ సహాయంతో శ్రమించి మృతదేహాలు బయటికి తీశారు. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్తో పాటు పలువురు నేతలు ఈ రోజు ఉదయం సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఓ తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి 2 సమానమే అని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో సబ్సిడీపై తక్కువ ధరలకే సరుకులు అందించామని తెలిపారు. ఉల్లి ధరలు దిగి వచ్చినప్పటికీ తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఉల్లి ధరలు దిగొచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఉల్లి ధరలను ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని అన్నారు. నారా లోకేష్తో పాటు పలువురు నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఇవాళ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో టీడీపీ నేతలు అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో అనుమతించేది లేదని చంద్రబాబును గేటు వద్దే ఆపివేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను పోలీసులు గేటు వద్దే నిలిపివేయడంతో పోలీసులకు టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుడి నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, ఉల్లి ధరలు సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుడి నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుని నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, ఉల్లి ధరలు, నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, సామాన్యుడి నట్టి విరుస్తున్న ఉల్లి ధరలు, వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లి ధరలు, ఉల్లి ధరలు. బంగారం కంటే ప్రియమైపోయింది. 3-4 కిలోమీటర్ల క్యూలో నిలబడుకుని అక్కడ రాకుండా సమస్యలు ఆడనే పడిపోవడం, ఒకరోజు వచ్చి మళ్ళా 2వ రోజు రావడం, ఈ విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. ఉల్లిపాయలు కేజీ 200 రూపాయలు అమ్ముతోందంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయలు చాలా ముఖ్యం. ప్రతి ఒక్క కుటుంబం ఉల్లిపాయలు లేకుండా వంట చేయలేరు. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉల్లిపాయల కోసం రోజంతా కూడా వెయిట్ చేయడం, వీళ్ళు పోతే 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వడం, అవి కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చేతగాని ప్రభుత్వం. ఉల్లిపాయలు నియంత్రణ చేయలేకపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంకో పక్క రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఉత్పత్తి తగ్గిపోయిన రైతులకి వ్యవసాయ ఉత్పత్తులు బాగా తగ్గాయి, అయినా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రాకుండా వాళ్ళు ఒక పక్క అవస్థపడుతున్నారు. వినియోగదారుడు కొనలేక చాలా అవస్థపడుతున్నాడు. ఆర్థిక మాంద్యంలో వాళ్ళ బ్రతుకులన్నీ కూడా చితికిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఒకప్పుడు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా డిస్ట్రిబ్యూషన్ పెట్టాం, ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో పెట్టాం. అలాంటిది ఈరోజు ఎక్కడ ఫేర్ ప్రైస్ షాపులు లేవు, ఎక్కడో రైతు బజారు. ఆ రైతు బజారుకు పోవాలంటే చాలా డిస్టెన్స్ అవుతుంది. అయినా కూడా వీళ్ళు ఏమి పట్టించుకోకుండా ఒక సమీక్ష లేదు, ప్రజల కర్మకు వాళ్ళని వదిలిపెట్టారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. అడ్జర్న్మెంట్ మోషన్ కింద దీన్ని తీసుకుని ఈ సమస్య సత్వరమే పరిష్కారం చేయాల్సి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా వైజాగ్ గోయింగ్ పింక్ రన్ కలర్ఫుల్ గా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన యువతీ యువకులు పరుగులు పెట్టి రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పింక్ రన్ 10K, 5K, 3K 3 దశల వారీగా నిర్వహించారు. ఈ రన్లో మహిళతో పాటు పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని గట్టి పోటీనిచ్చారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పింక్ రన్ నిర్వహించారు. పరుగు ప్రారంభానికి ముందు నిర్వహించిన జుంబా నృత్యంతో మహిళలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. డాన్సులు చేస్తూ సండేను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి గౌరపాలెంలో భారీ చోరీ జరిగింది. ఎదురెదురుగా ఉన్న 2 ఇళ్లలోకి ప్రవేశించిన దుండగులు బంగారు వస్తువులు, నగదు కాజేశారు. కర్రీవారి వీధిలోని తాతమ్మ కాలనీలో నివసిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారాన్ని చోరీ చేశారు. మరో వ్యక్తి లక్ష్మణరావు ఇంట్లో కూడా ఒకే సమయంలో చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమ్మా మొన్న నువ్వు దగ్గర ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టావు, ఎందుకు కేసులు ఎఫ్ఐఆర్ పెట్టావు కదా, నాకు ఆ కేసు ఫైల్స్ అని కొంచెం సైడ్ చేయమ్మా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ దగ్గర ఉన్న వినాయకుడి గుడి పక్కన ఉన్న క్రీమ్ అండ్ స్టోన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా పై అంతస్తులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వాణిజ్య సముదాయం కావడంతో జనం ఆ సమయంలో ఎవరూ లేకపోవడం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే పవర్ ఆఫ్ చేసింది సార్. పవర్ ఆఫ్ సరే సార్. कितने टाइम बन गया वो शॉप को? 7:30 का 9:20 अराउंड. ఢిల్లీలో నిన్న తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో నేడు మరోమారు మంటలు చెలరేగాయి. రాణి ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండిలో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా తాజాగా చెలరేగిన మంటల్లో 4 అగ్నిమాపక శకటాలతో అదుపు చేస్తున్నారు. కాగా ఘటన తర్వాత పరారైన భవన యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్ణాటక బార్డర్లోని బెల్లికోగిల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఏనుగుల గింకారాలతో పంట పొలాలు దద్దరిల్లిపోయాయి. పంట పొలాలను తొక్కి నాశనం చేసిన ఏనుగులు పక్కనే ఉన్న నీలగిరి తోటలోకి జారుకున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సుమారు 7 ఏనుగుల గుంపు ఆంధ్రప్రదేశ్లోకి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉండడంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. Purja poda boya. Hey hey. Purja poda boya. Hey hey. తాజా తీర్పుపై కన్నడ రాజకీయాలు ఉత్కటంగా ఎదురుచూస్తున్నాయి. ఉప ఎన్నికల్లో ఎవరిని వరిస్తాయనే అంశంపై అందరి దృష్టి పడింది. కర్ణాటకలోని 15 శాసనసభ స్థానాలకు ఈ నెల 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ మనుగడకు, విపక్షాల ఆశలకు ఈ ఫలితాలే కీలకం కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి వ్యక్తమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేయగా జేడీఎస్ 12 స్థానాల్లో బరిలో నిలిచింది. కనీసం 8 స్థానాల్లో విజయం సాధించకపోతే బీజేపీ ప్రభుత్వానికి చావో రేవో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వ పెద్దలు అంచనాలను లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికలు జరిగిన కోగా, కాగవాడ, అతని, ఎల్లాపూర, రాణేబెన్నూర్, హీరేకేరూర్, హోసాకోటో, కేఆర్పురం, శివాజీనగర, మహాలక్ష్మి లేఅవుట్, యశ్వంతపుర, విజయనగర, కేఆర్పేట, హునాసూర్, చిక్కబల్లాపుర నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు 5 నేరస్తుల ముఠా స్పందనలో వచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి కడప పోలీసులు దర్యాప్తు చేసి దొంగల ముఠా గుట్టురట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పోలీసులు నిర్వహించే స్పందనకు కేరళకు చెందిన అబ్దుల్ కరీం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప జిల్లా భాగ్యనగరంకి చెందిన చింపిరి సాయికృష్ణ ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఖరీదైన నాణ్యమైన విగ్లను విక్రయిస్తున్నట్లు చెప్పి డబ్బులను కాజేశారనేది సారాంశం. అలాగే సాయికృష్ణ మోసం చేశాడని కడపకు చెందిన జనార్దన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ అశోక్ రెడ్డి దీనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వారి నుంచి 9 కిలోల గంజాయి, 9,600 నగదు, 7.28 లక్షల విలువైన నకిలీ 2,000 నోట్లు, 3 ల్యాప్టాప్లు, కలర్ ప్రింటర్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాకు 2 వారాల క్రితం స్పందనలో అంటే వాట్సాప్ కాల్ ద్వారా అబ్దుల్ కరీం అనే వ్యక్తి మండే కాల్ చేసి ఈ విధంగా ఒక వ్యక్తి 10,000 రూపీస్ బ్యాంక్ అకౌంట్లో డ్రా చేసుకునేసి మమ్మల్ని మోసం చేశాడు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 507/19 చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో 420 IPC 66 IT యాక్ట్ కింద నమోదు కావడం జరిగింది. నమోదు చేసి ఆ కన్సర్న్డ్ వ్యక్తి అకౌంట్ నంబర్ ట్రేస్ చేస్తూ ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక చిన్న రిలయబుల్ టిప్ ఆఫ్ ద్వారా 5 మందిని సిద్ధప్రియ లాడ్జ్ 10 గంటలకు 5 మందిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే దాంట్లో ఒక వ్యక్తి సాయి కృష్ణ ఎవరైతే మాకు ఈ 507/19లో వాంటెడ్గా ఉన్నారో ఆయన అక్కడ దొరకడం జరిగి ఆయన కన్ఫెస్ చేసినది ఏంటంటే ఈయన అడాల్ఫ్ అషూ అండ్ బ్రౌన్సన్ ఇద్దరు కూడా కెమెరాన్ దేశానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళకు కూడా ఈ సైబర్ క్రైమ్లో భాగం ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా
సైబర్ మోసడిలో ఇన్వాల్వ్ అయ్యి సంపాదించిన డబ్బుల్ని వీళ్ళు పాడేరుకి సంబంధించిన దాసుబాబు అండ్ జగన్నాథ్ వీళ్ళ దగ్గర నుంచి గాంజాలు ఒక 9 kgs కొనుగోలు చేసుకోవడానికి ఈరోజు ఆ సిద్ధప్రియ లాడ్జ్లో కలిసినట్టు ఇన్ఫర్మేషన్. వీళ్ళ కస్టడీ నుంచి దాదాపు 3 ల్యాప్టాప్, ఒక ప్రింటర్, 7 సెల్ ఫోన్లు, 9,600 రూపీస్ అమౌంట్, పాస్బుక్లు 2 ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మాత్రం కాకుండా వీళ్ళ కస్టడీలో ఒక 7,28,000 సంబంధించిన ఫేక్ కరెన్సీ సీరియల్ నెంబర్ ఒకేలాగా ఉంది. సో ఆ ఫేక్ కరెన్సీ నోట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు 5 మందిలో సాయి కృష్ణ అన్న వ్యక్తి కడపకు చెందినవాడు, అడాల్ఫ్ అండ్ బ్రౌన్సన్ కెమరూన్కి చెందిన వాళ్ళు, దాసుబాబు జగన్నాథన్ పాడేరు వైశాఖ్ సంబంధించిన వాళ్ళు. ఈ ఆపరేషన్స్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ అశోక్, డిఎస్పి కడప సూర్యనారాయణన్, అదేవిధంగా ఎస్ఐలు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. 3 క్రైమ్స్ ఉన్నాయండి దీంట్లో. సైబర్ క్రైమ్ ఒకటి, దాంట్లో ఆల్రెడీ కేసులు 66 ఐటీ యాక్ట్ కింద నమోదు చేసి వీళ్ళని ఆ కేసు కింద ఇప్పుడు రిమాండ్కి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏవైతే ఫేక్ కరెన్సీ నోట్స్ దొరికాయో వాటికి కూడా కన్సర్న్ స్పెసిఫిక్ సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా వీళ్ళు గాంజాల్లో పాల్గొన్నారు కాబట్టి దానికి తగ్గట్టున స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా యాడ్ కావడం జరుగుతాయండి. అక్కడే ప్రింటర్ అండ్ ల్యాప్టాప్స్ దొరికినాయి. సో అంటే బెంగళూరు యాక్చువల్లీ ఈ నోట్లు అన్నీ కూడా ఈ అడాల్ఫ్ అండ్ బ్రౌన్సన్కి సంబంధించినది. ఇతను సాయి కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్లో పాల్గొంటుంటాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయని ఫర్దర్గా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ ఉన్న వేరే వ్యక్తులతో పరిచయం, మెసేజెస్ ద్వారా నేను ఇది అందిస్తా అది అందిస్తా అని ఒక మాయ మాటలు చెప్పడం, ఆ మాటలను నమ్మేసి మనం కూడా ఏదో బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాయి కృష్ణ వ్యక్తి అబ్దుల్ కరీం అనే వ్యక్తి దగ్గర నుంచి ఎలా డబ్బు తీసుకున్నాడంటే విగ్స్ హెయిర్ బిజినెస్ మేము చేస్తున్నా, మీకు కూడా మెటీరియల్ సప్లై చేస్తాం, మంచి క్వాలిటీ మా దగ్గర ఉందని చెప్తూ మాయమాట చెప్పి అమౌంట్ని తీసుకున్న తర్వాత ఇమీడియట్గా సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అది బేస్ ఆయన కంప్లైంట్ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగి దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 4 మృతి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో అమరవీరులకు జల నీరాజనం, సాధనా దీక్షకులు కేసీఆర్కు జేజేలు. ఉల్లి ధరల పెరుగుదలపై చంద్రబాబు లోకేష్ నిరసన, ఉల్లి ధరలు దిగొచ్చే వరకు మా పార్టీ పోరాడుతుందన్న చంద్రబాబు. కలర్ఫుల్ గా సాగిన వైజాగ్ గోయింగ్ పింక్ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.